మీకు చెప్తాడం జరుగుతుంది. ఇప్పుడు మానవ హక్కులుగా ప్రాథమిక హక్కులుగా కొన్ని మనము స్వేచ్ఛ హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు మరియు జీవించే హక్కు, ఇతర వైద్య హక్కు ఇట్లాంటివి కొన్ని మనము మానవ హక్కులుగా పేర్కొనవచ్చు. వాటికి భంగం కలిగినప్పుడు మనము ఒక కమిషన్ను ఆశ్రయించాల్సి ఉంటుంది. మానవ హక్కుల కమిషన్ మనకి ఇక్కడ బషీర్బాగ్లో ఉండడం జరిగింది. దాన్ని మనము ఎవరైనా సరే మన తెలంగాణ వరకు వీరు ఆశ్రయించవచ్చు, వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటో చెప్పుకోవచ్చు. అంటే మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించాలంటే ఒక సామాన్యుడు వెళ్ళి ఎలా కంప్లైంట్ చేయాలి? ఈరోజు మానవ హక్కుల సంఘం గురించి చాలామందికి అవేర్నెస్ కలిగిందని చెప్పవచ్చు. ఎందుకనంటే మనకి ప్రతి సంఘం ప్రతి ఊర్లోనూ ప్రతి విలేజ్లో కూడా ఈ మానవ హక్కుల కార్యకర్తలు అనే వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళ అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకొని వస్తున్నారు. ఈ కాకపోతే ఏంటంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటే మిగతా తెలిసిన యువకులు ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళంతా కూడా వీళ్ళని ఎడ్యుకేట్ చేసి తీసుకొని రావడం జరుగుతుంది మానవ హక్కుల సంఘాలకి. కేసులు కూడా చాలా ఇది వరకు అంటే కూడా ఇప్పుడు ఎక్కువ బుక్ అవుతున్నాయని చెప్పి తెలంగాణ మానవ హక్కుల కమిషన్ వాళ్ళు కూడా మొన్న పేర్కొనడం